హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన జంక్షన్స్లో గంటల తరబడి వాహనాలు మూవ్మెంట్ లేకుండా నిలిచిపోతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇవాళ ఉదయం నుంచి ఈ సమస్య ఇంకా ఎక్కువ ఉంది. చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో వాటర్ లాగింగ్ జరగడంతో వాహనాల మూమెంట్ చాలా స్లోగా ఉంది. వాహనదారులు కానీ 2 వీలర్స్ 4 వీలర్స్ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమైన కూడల్లో కూడా ఎక్కువ సంఖ్యలో వాహనాలన్నీ కూడా స్లోగా మూవ్మెంట్ అవుతున్న పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడెక్కడైతే రోడ్లపై వాటర్ లాగింగ్ అవుతున్నా వాటన్నిటి కూడా GHMC తొలగించి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ యథావిధిగా ఎప్పటిలాగే ఉండేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ చాలా చోట్ల కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గంటల కొద్దీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే గంటల కొద్దీ రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితులు హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. గంటల కొద్దీ రోడ్ల మీద ఉండాల్సి వస్తుందని కూడా వాహనదారులు అంతా కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా రోడ్లపై గుంతలు పడడం, అక్కడ వాటర్ నిల్చోవడంతో కూడా ప్రధానంగా ఈ సమస్య ఎక్కువ ఉంది. చాలా చోట్ల కూడా ఈ ఇబ్బంది ఉండడంతో వాటన్ని కూడా GHMC క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమైన రోడ్లలో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉందో ఆ రోడ్లన్నీ కూడా అవాయిడ్ చేయాలని కూడా ఎప్పటికప్పుడు అడ్వైజర్ ఇస్తున్నారు. అయితే కొంతవరకు అది సక్సెస్ అవుతున్నప్పుడు కూడా చాలా వరకు ప్రాక్టికల్గా అది అమల్లోకి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం లక్డిగపూల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రధానమైన కూడలి ఇది. హైదరాబాద్ నగరంలో ఇది ఒక ప్రధానమైన జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా వెహికల్స్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. రెండు వైపుల నుంచి కూడా చూస్తే కూడా వెహికల్స్ మూవ్మెంట్ చాలా స్లోగా కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఇంకా ఒక 2 గంటలు ఉండే కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. వర్షం కనుక ఇంకా ఎక్కువ అయితే కనుక ఈ ఇబ్బందికర పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ మూవ్మెంట్ మరింత స్లో అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వీటన్నిటి నుంచి ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు GHMC కానీ ఇటు ట్రాఫిక్ కానీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతవరకు నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి మాత్రం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయంతో పోల్స్తే కొంత తగ్గినప్పటికీ కూడా అక్కడక్కడ చాలా స్లోగా ఉంది. దీంతో పరిస్థితిని నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్షం కనుక ఎక్కువైతే పరిస్థితి మరింత వాహనదారులకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేందుకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అయితే వర్షం ఇంకా ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో కూడా ఇవాళ రేపు కూడా వర్ష సూచన ఉందని కూడా చెప్తున్నారు. ఇంతవరకు GHMC అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఈ సమస్యను ఈ కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు కూడా మనం చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మనోజ్తో కలిసి రాఘవేంద్ర, NTV, హైదరాబాద్.